నెక్స్ట్ ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? పింఛన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది? వస్తున్నాయా? అన్ని సదుపాయాలు ఉన్నాయి. రైతు భరోసా అవుతుందా? జగన్ పెట్టిన రైతు భరోసా అవుతుందా? మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? అదే చంద్రబాబు నాయుడు కావాలంటావా, జగన్ రావాలంటావా? జగనే వస్తాడా? చూస్తున్నట్లయితే బాబాయ్, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు. మరి ఎంతవరకు సాధ్యం అవుతుందంట? మనకు తెలియదంట. ఇప్పుడు వినుకొండ నియోజకవర్గం మీ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? ఎలా చేస్తున్నారు పనులు? ఏం చేయట్లేదు. మార్పు రావాలంట ఎమ్మెల్యేగా. కొత్త వాళ్ళు రావాలంటావా? ఎక్కడికి వెళ్తున్నావు? పనికి వెళ్తున్నావా? రైతులా మీరు? రైతు భరోసా వస్తుంది కదా, పడిందా ఈ సంవత్సరం? ఎంత పడింది? ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు కదా పింఛను. జగన్ రావాలంట మళ్ళీ. జగన్ రావాలంట మళ్ళీ. పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ వాలంటీర్లు ఉపయోగపడే మనుషులేనా మనకి? ఉపయోగం ఉందిగా. ఉపయోగం ఉండబట్టి ఎట్టాడు ముసలు పోయి వాళ్ళ ఆఫీస్ కాడికి పోయి తీసుకొని రావాలంటే వాళ్ళ ఆఫీస్లో ఉంటారు. తీసుకొని రావాలంటే అయితే జనం ఒక పని వస్తారు, ఒకరోజే ఇచ్చేది. పని మానుకొని ఇప్పుడు కాళ్ళ మీద నిలబడాలా, వీళ్ళు ఎంతసేపు నిలబడతారు. బీపీ డౌన్ షుగర్ బోగర్ ఇవన్నీ అనుకో కింద పట్టవేగా. గతంలో అలా ఉండేది అంటారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో బాగానే ఉంది. పథకాలు జగన్ పెట్టిన పథకాలు మంచి అన్ని మంచియే. సచివాలయాలు బాగుంటాయి. మనకి ఏ పని కావాలన్నా ఇంతకుముందు తాలూకా మండల ఆఫీసు పోవాలా, పొద్దున్న లేచి మాట్లాడికి వాళ్ళు ఎప్పుడు చెబుతారో టైం టేబుల్ తెలియదు. అన్నీ బాగానే ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు. ఎంతవరకు శాతం? అది ఓరు అభిమానం కొంది వాళ్ళు చెబుతుంటారు. నాకు వైసీపీ కాకపోతే 125 సీట్లైనా వస్తాయని ఉంది. 27 సీట్లు తగ్గిన. ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేశాడు. బర్రెలెక్కకు వచ్చినంత మెజారిటీ రాలేకపోయింది. అదే వ్యక్తి ఈ రోజు జగన్ ఓడిస్తాను అంటున్నాడు. ఎంతవరకు? అయ్యా ఏది కాదు, ఏమి లేదు పవన్ కళ్యాణ్ది. అసలు అది నేలలో బుడగలాంటిది. అదే మీ ఎమ్మెల్యే ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు. వినుకొండ నియోజకవర్గం. ఎలా ఉన్నాయి పనులు? పనులు బాగానే ఉన్నాయి. ఏ పనులైనా ఏ అయినా మధ్యలో 2 సంవత్సరాలు కరోనా తగిలింది. ఏ చేయబోయినా ముందు మనిషికి మనిషి తగిలితే సత్యం అన్న దేవాతోటి ఓడుకోడే ఆయాదంలో కూడా వాలంటీర్లు సకలంగా తీసుకొచ్చి ఇళ్ళకొచ్చి దూరం ఉండి మాస్క్ పెట్టుకొని వాకిట్లో పెట్టి ఏలు ముద్ర వేయించుకొని ప్రశాంతంగా చేశారు. బాగానే ఉందా? నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏనే రావాలనుకుంటున్నాం. జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి. వస్తున్నారు. బియ్యం కూడా ఎల్లమ్మడి తిరిగి ఎత్తున్నారు. బజార్లమ్మడి తిరిగి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ల పరంగా ఇంటింటికి రావడం కానీ, పెద్దవాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ గతంలో ఇలాంటి గవర్నమెంట్లో ఏమైనా ఉందా? ఇదే గవర్నమెంట్లో ఉంది. ఇదివరకు ఆడింది లేదుగా. ఈ పథకాలు ఈ పథకాలు కానీ ఇలాంటి ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఎవరు ఇవ్వలేదా? ఈ పథకాలన్నీ మంచివి అంటాడు. ఇన్ని పథకాలు ఇవ్వలేదు కానీ కొంతమంది ఏమో ఇన్ని పథకాలు ఎందుకు ఇచ్చేది, అభివృద్ధి పనులు చేసుకోవాలి కానీ కొన్ని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఎత్తుంటే మేలకొండ తీసుకొని తింటున్నారు. వినుకొండ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? బెమ్మనాయుడు. బొల్ల బెమ్మనాయుడు. పనులు వినకుండా బాగా తీర్చి తెచ్చిండు. వినకుండా బాగా పనులు చేసిండు. అదే ఇప్పుడు నేను చదువుతున్నా అబ్బాయి అన్నే. ఇప్పుడు మేము 100 మేన గెలుతుంది అనుకుంటున్నాం.